వేదవతి అయితే ధీరజ్ ప్రేమ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది, మంచికో చెడుకో మీ ఇద్దరికి తాళితో మీ ఇద్దరి బంధం ఒకటయ్యింది. మీ ఇద్దరు మనసులు మార్చుకొని ఇక నుంచి మీరు ముందుకు అడుగేయాలి. ఈ నూరేళ్ల జీవితాన్ని సమానంగా పంచుకొని ముందుకు సాగాలి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి ఆడిన మాటలకి ధీరజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ప్రేమ అయితే అలా వింటూ ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు మీ మనస్పర్ధలన్నీ దూరం చేసుకొని ఇక నుంచి మీరు ఒకటవ్వాలి. భార్యాభర్తలుగా మీరు ఒకటయ్యి గోదాదేవి పూజ చేసి మీ నూరేళ్ల జీవితానికి ముందుకి ఒక అడుగు వెయ్యాలి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక మీరు గోదాదేవి పూజ చేయండి అని అయితే వేదవతి అనేసరికి ఇక ఏం చేయలేక ప్రేమ ధీరజ్ అయితే అలా గోదాదేవి పూజలు అయితే కూర్చొని ఉంటారు. అలా పూజ చేస్తూ గోదాదేవికి అయితే పూజ చేస్తూ ఉంటారు ప్రేమ ధీరజ్. అటుగా వచ్చిన భద్రావతి సేనాపతి వాళ్ళైతే అది చూసి షాక్ అవుతూ ఉంటారు. ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ పూజ చేయడం, ధీరజ్ ప్రేమకి బొట్టు పెట్టడం చూస్తూ ఉంటుంది భద్రావతి. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మా మేనకోడలికి వీడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమకి ధీరజ్ బొట్టు పెడుతూ ఉంటాడు. అది చూసి వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సేనాపతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ పసుపు కుంకాలు ఇస్తూ ఉంటే అది రెండు తీసుకొని తన మెడలో ఉన్న మంగళసూత్రానికి అయితే బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసి వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేనేం చూడకూడదు అనుకున్నా అదే చూడాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక అనేది అనుకుంటూ ఉంటుంది భద్రావతి. ఇక ప్రేమ అయితే తాళిబొట్టుకి బొట్టు పెట్టి కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. అది చూసి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.